ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనం యూజింగ్ ఎ ప్రాప్ త్రూ యోగా బాడీలో అలైన్మెంట్ ఎలా తీసుకురావచ్చో చూద్దాం. సో అసలు ఈ అలైన్మెంట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? నవడేస్ వి సీ పీపుల్ ఆర్ టాకింగ్ ఆన్ ద సెల్ ఫోన్, ఇలా పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా పనిచేస్తూ ఇలా కానీ మాట్లాడుతున్నారు. సో దేర్ కుడ్ బి మిస్అలైన్మెంట్ ఇన్ ద షోల్డర్. అదే కాకుండా నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ ఏమైనా ఉంటే కూడా దే మైట్ టెన్ టు రేజ్ వన్ షోల్డర్ ఆర్ డ్రాప్ వన్ షోల్డర్. దెన్ స్పైన్కి వచ్చే వరకు చాలామంది ఇవాళ రేపు మనం చూస్తున్నాం కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో దేర్ అప్పర్ బ్యాక్ అండ్ ద హోల్ స్పైన్ ఈస్ గెట్టింగ్ కర్వ్డ్. ఇట్స్ బెటర్ యూ కరెక్ట్ ఇట్. ఫైనల్గా లైక్ గ్రాడ్యువలీ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టువర్డ్స్ స్పిరిచువల్ హయ్యర్ లెవెల్లో మెడిటేషన్ అది చేయాలంటే స్పైన్ అలా ఉంటే అంత బెనిఫిషియల్ కాదు. సో ఇఫ్ యూజింగ్ ద ప్రాప్ యూ కుడ్ మేక్ ద స్పైన్ ఎరెక్ట్, ఆల్ ద చక్రాస్ విల్ ఫాల్ ఇన్ లైన్. ఎప్పుడైతే చక్రాస్ అన్నీ చక్కగా లైన్లో ఉంటాయో, వెన్ యూ ఆర్ ఏబుల్ టు సిట్ ఇన్ మెడిటేషన్, యువర్ కంప్లీట్ ఫోకస్ విల్ బీ ఆన్ యువర్ whatever you are meditating upon, and breath also will flow in a single line up and down. ee curvature undatam valla you may not enjoy the meditation or spiritual practices, or even sitting like that could be a pain for you. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హిప్లో కూడా మిస్అలైన్మెంట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. లైక్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తెలియకుండానే ఒక వైపుకి వంగిపోతే వన్ ఆఫ్ ద హిప్ బోన్ కుడ్ బి హయ్యర్, ద అదర్ హిప్ బోన్ కుడ్ బి లోవర్, ఆర్ ఇట్ కుడ్ హ్యావ్ టర్న్ లిటిల్ ఫార్వర్డ్. స్టాండింగ్ పోస్చర్, కొంతమంది ఒక కాలు ఎక్కువ బెండ్ చేసి నుంచుంటారు, అదర్ లెగ్ ఈజ్ స్ట్రైట్. సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, మనము ఇవాళ ఒక ప్రాప్ తీసుకొని, ఇట్స్ అ బ్యాంబూ స్టిక్, యూ కెన్ బై ఇట్ ఇన్ ఎనీ ఆఫ్ ద నియర్ బై బ్యాంబూ స్టోర్స్. చక్కగా పేళ్ళు అవి లేకుండా ఫైన్గా ఉన్న స్టిక్ ఒకటి తీసుకొని ప్రాక్టీస్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇటువంటి బ్యాంబూ స్టిక్ ఒకటి పిక్ చేసుకోండి, హోల్డ్ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్. ఒక్క ప్రికాషన్ ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ బాగా ఉన్న వాళ్ళకి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటింగ్, డోంట్ కంటిన్యూ ద ప్రాక్టీస్. అదర్వైజ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ స్టిక్ వచ్చి ఇలా నెక్ మీద పెట్టుకోకూడదు. ట్రై నాట్ టు ప్లేస్ ఇట్ ఆన్ ద నెక్. అప్పర్ బ్యాక్ కానీ కొంచెం కింద కానీ పెట్టుకోవాలి. అండ్ హోల్డ్ ఇట్ ఫ్రీలీ, గట్టిగా బిగపెట్టి చేసుకోవద్దు. సో విల్ యాజ్ యూజువల్ స్టార్ట్ విత్ సమ్ spinal stretches. Inhale చేస్తూ stand on your toes, stretch your arms up. Exhale and slowly bring your arms down, relax. ఈసారి టోస్ మీద నిలబడద్దు. Inhale, exhale and bend to the side. ఈ lateral stretch అనేది ఇట్స్ నాట్ ఏ న్యాచురల్ మూమెంట్ ఫర్ ద స్పైన్. సో ఎక్కువ వంగద్దు. Inhale and exhale to the other side. Inhale back, exhale and relax. So that was one sequence. నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ you inhale into Tadasana, stand on your toes, lengthen your spine, stretch your calf muscles. Exhale చేస్తూ bring your stick down, relax your heels. Inhale, ఈసారి టోస్ మీద నిలబడద్దు. Exhale and go for the side. Inhale back, exhale to the other side. Inhale, exhale and relax. So ila inhale to Tadasana, then exhale, relax. Inhale and lateral stretch to both sides. ఇది అంతా ఒక సెట్, అలా 6 times చేసుకోండి. ఓకే. నెక్స్ట్ టేక్ ద స్టిక్, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ అప్పర్ బ్యాక్, ఫీట్ టుగెదర్. ఇన్హేల్ చేసి ఎక్సేల్, ట్విస్ట్, లుక్ బ్యాక్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ టు ద అదర్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్ and bend to the sides. Inhale, exhale, inhale, exhale and forward bend. Inhale, come up, exhale. Relax అన్నప్పుడు ప్రతిసారి మీరు ఆర్మ్స్ ఇట్లా దగ్గర తీసుకొచ్చుకోవాలి, లేకపోతే యువర్ ఆర్మ్స్ విల్ హర్ట్.
సో అదంతా దట్ వాజ్ వన్ సీక్వెన్స్. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను మొత్తం. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్. Inhale, exhale and twist. Inhale back, exhale, inhale, exhale, inhale, exhale and bend forward. Inhale, exhale and రిలాక్స్. ఇట్లా ఫీట్ టుగెదర్ 3 times చేసిన తర్వాత యూ హ్యావ్ టు డూ ఇట్ వైడర్ ఫీట్. 4 times చేసుకోండి. నౌ అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్. ఇన్హేల్, ఇది త్రికోణాసన కాదు, అందుకని మనం కింద దాకా వెళ్ళాము. ఎక్సేల్, inhale, exhale, inhale. As a counter you bend forward. Exhale, inhale, exhale and relax. So wider feet kuda 4 times cheskondi. నెక్స్ట్ వచ్చేసి మనము త్రికోణాసనం చేద్దాము. త్రికోణాసనం ఆల్మోస్ట్ ఆల్ మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. ఫీట్ వైడ్ అపార్ట్, గోయింగ్ బై యువర్ హైట్. కర్ర పైకి తీసుకొని వెళ్ళి పాదాలు రెండు దే ఆర్ ఫేసింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇన్హేల్ చేసి ఎక్సేల్ గో ఆల్ ద వే డౌన్. ఇన్హేల్ కమ్ అప్, ఎక్సేల్ టు ద అదర్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్. ఈ చెయ్యి పైన చెయ్యి కొంచెం లూజ్గా పట్టుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్. Inhale, exhale and bend forward. Inhale, exhale, relax. So ఇంత బెండ్ అవ్వలేని వాళ్ళు ఇన్హేల్, ఎక్సేల్, ఇక్కడ ఆగిపోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. సో స్టిక్తో చేసేటప్పుడు కాంపన్సేషన్ ఉండదు. సో యూ మే నాట్ బి ఏబుల్ టు డూ సమ్ మూమెంట్స్. Exhale itla. Inhale, bend as much as you can. Exhale, inhale, forward bend matram see that you go all the way down. Exhale, inhale, come up, exhale, relax. Idi kuda ante. Side and then twist you have to do 6. Next we will do Virabhadrasana. Feet wide apart again. Turn your right foot to the right. Inhale చేస్తూ bend your knee. Exhale and go down. Inhale, come up. Exhale and arch back. Inhale, exhale, relax. మీరు ఒకవైపు 6 times చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ డూ ఆల్టర్నేట్లీ. నౌ టర్న్ యువర్ లెఫ్ట్ ఫుట్ టు ద లెఫ్ట్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ బెండ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ఆర్చ్ బ్యాక్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ రిలాక్స్. సో రెండు వైపులు ఆల్టర్నేట్ చేసిన వాళ్ళు దెన్ యూ go for the counter. Inhale, take your stick up. Exhale and bend down. Inhale, come up. Exhale and relax. So ఎవరైతే 6 times right ki 6 times left ki chestaro, after you finish both sides then do 6 times forward bend, Prasarita Padottanasana. నెక్స్ట్ వీరభద్రాసనాలో బ్యాలెన్సింగ్ విత్ స్టిక్. టర్న్ యువర్ రైట్ ఫుట్ టు ద రైట్. ఇన్హేల్ చేసి మొత్తం బాడీ టర్న్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ టేక్ 1 or 2 నార్మల్ బ్రెత్స్. వెన్ ఎవర్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ లిఫ్ట్ యువర్ బ్యాక్ లెగ్ అప్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ రిలాక్స్. సో స్టిక్ మాత్రం మెడ మీద పెట్టద్దు. ఇన్హేల్,
Exhale. Take 1 or 2 normal breaths. Whenever you feel confident, only lift your back leg up. Inhale. Exhale and relax. So atlane atwaipu kuda chesukovali. After this you can do your normal practice. Surya Namaskara gaani evanna unte avi chesukochu. So these were the standing asanas andi with a prop. Next week నేను seated లో ఈ stick తో ఎలా చేయొచ్చో చేసి చూపిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.